ఏపీలో కూటమి నేతల బెదిరింపులు అదిరింపులు కొనసాగుతున్నాయి. తాడిపత్రిలో వైఎస్ఆర్సీపీ నేతలపై టీడీపీ కక్ష సాధింపు చర్యలకు దిగింది. టీడీపీ నేతల సూచనలతో వైఎస్ఆర్సీపీ నేత రమేష్ రెడ్డి ఇంటి నిర్మాణాన్ని అధికారులు అడ్డుకున్నారు. మున్సిపల్ అనుమతులున్న అడ్డుకోవడంపై వైఎస్ఆర్సీపీ నేత రమేష్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నోటీసులు ఇవ్వకుండా మున్సిపల్ అధికారులు వేధిస్తున్నారని రమేష్ రెడ్డి వాపోయారు. జేసీ ఆదేశాలతోనే పోలీసులు వేధిస్తున్నారంటూ మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ నేత రమేష్ రెడ్డి. తాడిపత్రిలో మేము భవన నిర్మాణ పనులు చేపడతా ఉంటాము. మున్సిపాలిటీలో అన్ని పర్మిషన్స్తో, టౌన్ ప్లానింగ్ అన్ని పర్మిషన్స్తో మేము భవన నిర్మాణ పనులు చేపడతా ఉన్నాము. కాగా గత 20 రోజుల నుంచి మున్సిపల్ సిబ్బంది వచ్చేసి అక్కడ ఉన్న లేబర్ను ప్రతిరోజు పంపిస్తూ ఉన్నారు. ఎందుకో కూడా కారణం చెప్పడంలా నేను ఈరోజు అక్కడికి భవన నిర్మాణం దగ్గరికి వెళ్ళాను. ఇంతవరకు మాకు నోటీస్ ఇలా మీరు ఎలా వస్తారని నేను ప్రశ్నిస్తే వాళ్ళు పోలీసులను పిలుచుకొని వచ్చినారు. రైట్, పోలీసుల ముందరే ఇవన్నీ వాగ్వివాదం మేము చేశాము. ఎందుకు మీరు ఇట్లా ఈ విధంగా వస్తా ఉన్నారంటే వాళ్ళు ఏదో మా సార్కు చెప్పండి ముందు అని అంటా ఉన్నారు. వితౌట్ నోటీస్ ఎట్లా వస్తారనేది నేను ప్రశ్నిస్తా ఉంటే వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు. మీ కమిషనర్కి ఎవరికో చెప్పండి, నేనే ఫోన్ చేస్తా అని చెప్తా ఉన్నా. ఆ తర్వాత నేను ఫోన్ కూడా చేశాను. ఆయన లిఫ్ట్ కూడా చేయట్లా. ఈరోజు పోలీసులు మధ్యలో వచ్చి కాంక్రీట్ మధ్యలో నిలబెట్టారు. ఈరోజు అంతే అట్లే నిలిపేశారు. అట్లే మేము వచ్చేసాము.